आदिलक्ष्मीं जगन्मातरं भावये। आदिलक्ष्मीं जगन्मातरं भावये। ब्रह्मोत्सवम् ब्रह्मोत्सवं सिरि ब्रह्मोत्सवं ब्रह्माण्ड जननिकी ब्रह्मोत्सवम् అలమేల్ మంగమ్మకు అంగరంగ వైభవాల బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం సిరి బ్రహ్మోత్సవం బ్రహ్మాండ జననికి బ్రహ్మోత్సవం సాధని సగసాధని దమగమని పదాతి రమణీయ వైభవ శోభలు విరియగా రథ గజ తురగ పదాతి రమణీయ వైభవ శోభలు విరియగా వన్నెల చిన్నెల వాహనముల వరాల తల్లి వరలగా నాట్యమాడగా నలు దిశల నాలుగు మాడ వీధుల నవరసాలు నాట్యమాడగా అడుగడుగున హారతులు అలరగా పంచమీ తీర్థ ఫలము అమరగా
శాస్తాదేవి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియే అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మాం పాహి అలమేల్ మంగ అస్యేశానా త్వమసి జగద సంశ్రయతి ముకుందం లక్ష్మీః పద్మా జలనయా విష్ణుపత్నీ నిరేతి యన్నామాని శ్రుతి పరిబళాన్యేవ మావర్తయంతః నావర్తతే దురిత పవన ప్రేరితే జన్మచక్రే. పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో 2వ రోజైనటువంటి ఈనాటి రాత్రివేళ అమ్మవారు హంసవాహనారూఢయై అదిగో భక్తులందరికీ కూడా దర్శనాన్ని కటాక్షిస్తోంది. హంస అనబడేటటువంటి పక్షి అత్యంత అద్భుతమైనటువంటి పక్షిగా కీర్తింపబడుతుంది. సామాన్యమైనటువంటి పక్షులకు వేటికి కూడా లేనటువంటి ఒక విశేషం హంస యందు ఉన్నది అని చెప్పబడుతూ ఉంటుంది. పాలు నీరు కలిపి అక్కడ పెడితే పాలని నీటిని వేరు చెయ్యగలిగినటువంటి శక్తి హంసకి ఉంటుంది. పాలు తాగి నీటిని విడిచిపెడుతుంది. అలాగే ఈ లోకమునందు సారవంతమైనటువంటి విశేషాన్ని వివేకంతో స్వీకరించి నిస్సారమైనటువంటి విషయం ఏది ఉన్నదో దాన్ని పరిత్యజించగలిగినటువంటి శక్తి జ్ఞానస్వరూపంగా అమ్మవారు అనుగ్రహించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. మనం ఎన్ని పుస్తకాలు చదివినా ఆ పుస్తకాల వలన వచ్చేటటువంటి ప్రయోజనం ఒకెత్తు, కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగిన నాడు ఆ తల్లి యొక్క అపాంగ వీక్షణం కడగంటి చూపు మన మీద ప్రసరింపబడిన నాడు మన యందు కలిగేటటువంటి జ్ఞానము ఏది ఉంటుందో ఆ జ్ఞానము ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత స్థితిని మనకి కల్పిస్తుంది. అటువంటి పునరావృత్తి రాహిత్యాన్ని పొందాలి అంటే దానికి ఏ జ్ఞానం అవసరమో ఆ జ్ఞానం ఇవ్వగలిగినది ఆ తల్లి. ఆ జ్ఞానమే ఇవ్వగలిగినటువంటి తల్లికి అంతకన్నా క్రింద స్థాయిలో ఉండేటటువంటి అనేకానేకమైనటువంటి విద్యలను ఇవ్వడం పెద్ద విశేషం కాదు. నేనే సరస్వతీ స్వరూపాన్ని కాబట్టి నువ్వు కోరుకున్నటువంటి ఏ రకమైన జ్ఞానాన్నైనా నేను ఇవ్వగలను. జ్ఞానంతో పాటుగా వినయ విధేయతలను కూడా ఇచ్చి ఆ జ్ఞానము చేత నువ్వు తరించేటట్టుగా నిన్ను నేను అనుగ్రహించగలను అని ఆ తల్లి మనకందరికీ సంకేతిస్తోందా అన్నట్టుగా హంసవాహనారూఢయై ఆ దేవాలయంలో ప్రదక్షిణ వీధులలో విహరిస్తూ మనందరినీ అనుగ్రహిస్తోంది. అనేక చోట్ల సరస్వతి అంతర్వాహిని. అంతర్వాహిని అన్న మాటకు అర్థం పైకి కనపడకుండా లోపల ప్రవహిస్తున్నది అని. ఐశ్వర్యం పైకి తెలుస్తుందేమో, శక్తి పైకి కనపడుతుందేమో. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి సరస్వతి కటాక్షం, ఆయనలో ఉన్నటువంటి శాస్త్ర పరిజ్ఞానం బయట మాంసచిక్షునకు గోచరమయ్యేవి కావు. అవి అంతర్వాహిని. తనలో తాను రమిస్తూ పరమ సంతోషాన్ని పొందుతూ ఏ జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదో అటువంటి స్థితిని చేరుకోవాలన్నా ఆ విద్య తనకి స్వాధీనమై ఆ విద్య చేత తాను ఎక్కడికి వెళ్ళినా విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నట్టుగా అన్ని చోట్ల గౌరవింపబడాలన్నా ఆయనలా బ్రతకండి అని అనిపించుకునేటట్టుగా వినయ విధేయతలతో సమాజానికి మార్గదర్శనం చేస్తూ పువ్వులా జీవించాలన్నా అది ఆ తల్లి యొక్క అనుగ్రహ విశేషణం చేత మాత్రమే లభిస్తుంది అని చెప్పడానికి, నన్ను సేవించిన వారికి భక్తితో ఒక్కసారి నమస్కరించిన సకృన్నత్వానత్వా అని సౌందర్యలహరిలో చెప్పినట్టు ఒక్కసారి నమస్కరించిన ఆ తల్లి అనుగ్రహ ప్రదాతయి మనకి ఆ సరస్వతీ కటాక్షాన్ని ఇస్తుంది. అదిగో ఆ తెల్లటి హంసవాహనారూఢయై అద్భుతమైన రీతిలో మనందరికీ సరస్వతీ కటాక్షాన్ని ఇవ్వడానికి ఆ ప్రదక్షిణ వీధులలో విహరిస్తున్నటువంటి ఆ జగన్మాత యొక్క కారుణ్యానికి, ఆ తల్లి యొక్క మాతృత్వానికి, ఆ అమ్మ ప్రేమకి మరొక్కసారి
రెండు చేతులు కైమోడ్చి నమస్కరించి ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులమవుదాం.
ఆనందకందళమయీమభిజాతరూపాం తాం రాజహంసగమనాం తను మధ్యభాగాం ఫుల్లారవిందనయనాం భువనైకపత్నీం శ్రీవేంకటేశమహిషీం శ్రియమాశ్రయామః. తళుకు బెళుకు కులుకు నడల హరి అంతరంగ అమ్మ జగదేకమాత జగజ్జనని శ్రీ పద్మావతీదేవి అందమైనటువంటి తళుకు బెళుకుల కులుకు నడకలతో హంసవాహనారూఢయై అందరినీ అనుగ్రహించటానికి ఆ తిరుమాడ వీధులలో మెరవణిగా వస్తూ ఉంది. అంటే పెద్ద ఊరేగింపు. మామూలుగానా తన పరివారం మాత్రమేనా? భక్తజనులు హారతులిచ్చేవారు, నివేదనలు తెచ్చేవారు, కోలాటాలాడేవారు, రకరకాలైనటువంటి కళా ప్రదర్శనలతో తల్లిని వస్తోంది అని చెప్పి ముందుగా చెబుతూ ఆ వెనక అనుసరిస్తున్నారు. ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైనటువంటి కోలాటము. ఈ కోలాటంలో మనకు ఒక ప్రత్యేకత కనపడుతోంది. ఏమిటిది? చేతులతో కర్రలు పుచ్చుకుని, కోల అంటే కర్రే కదా, చిన్న బెత్తం లాంటిది పుచ్చుకుని వాటితో వేసేటటువంటి చక్కని తాళంతో నృత్యభంగిమలతో చేయడం. వాటికి అనుసంధానంగా ఒక డప్పు అన్నది విశేషం. ఇక్కడ జియర్ స్వాములు చక్కగా ద్రవిడ వేదం చదువుతూ ఆ తల్లికి మంగళాశాసనం పలుకుతూ సాగుతూ ఉన్నారు. ద్రవిడ వేదం, వేదం, కళలు, అన్ని రకాలైనటువంటి కళలు అంటే నృత్యం, సంగీతం, వీటన్నింటితోనూ అద్భుతంగా సాగుతూ ముందుకు వెడుతోంది. ఎందుకంటే ఆ తల్లి అన్ని కళలకి అన్ని కళలు మూర్తీభవించినటువంటి ప్రపణం వందే రమ్యజామాదరం మునిం లక్ష్మీనాథ నాదయామునిమధ్యమాచార్యపర్యంతా యోనిత్యమత్వదపదాంబుజయుత్మరుత్మవ్యామగదత్తజితరాణి తృణాయమేనే ఏకసింధారామానుజరణం ప్రపద్యే తనయామేర్వం దేవదేవేన మదన్మయానామాద్యత్తన శ్రీమద్దంగ్రీగళం ప్రణమామి మూర్ధనా భూతం ధరత్య శ్రీభక్తిదారుణశేఖరేవాహాన్ భక్తాంగ్ ఇదేంద్రమిత్రాన్ శ్రీమత్పరాంగురమణే ప్రణదాత్ రంజినేన్నముదా
దివ్య ప్రబంధ పారాయణ తరువాత, అంటే శాక్తుమ పూర్తి అయిన తరువాత తల్లికి చక్కగా మంగళహారతి ఇవ్వడం జరిగింది. చాలా సుకుమారి కదా, ప్రతిదానికి అలసిపోతూ ఉంటుంది. ఆ అలసట తీరడానికి ఇచ్చేటటువంటివే ఈ మంగళహారతులు. ఎంతమంది కళ్ళు పడతాయో, ఎంతమంది చూస్తున్నారో, కంటి చూపు సోకినంత మాత్రాన కమలిపోయేటటువంటి తామర పూల రేకుల వంటి బుగ్గలు కలిగిన తల్లి కదా. ఏమి కమిలినాయో, ఏమి వాడిపోయినాయో, అమ్మో అలా ఉంటే మనం తట్టుకోలేమే. అందుకని చక్కగా మంగళహారతులిచ్చి ఆ అలసట తీర్చి ముందుకి సాగిస్తూ ఉన్నారు. ఆ తల్లి తెల్లని చీర కట్టి హంస వాహనం మీద అనుగ్రహించటానికి ఎలా ఉన్నది? చతుర్భుజాం మహాలక్ష్మీం ద్వినేత్రాం చారుకుండలాం శ్వేతమాల్యాంబరధరాం హారకేయూరభూషితాం. తెల్లని చీర ధరించింది, చక్కనైనటువంటి కుండలాలు ధరించింది. ఎందుకు కుండలాలు ధరించటం? ఆ కుండలాలు ధరించినందువల్ల అమ్మకి కొద్దిగా నివేదన కూడా చేస్తున్నారు. ఎందుకంటే అలసట, మన ఇంతమందిని అనుగ్రహించాలంటే ఆ తల్లి ఎంతగా మనమిచ్చేటటువంటి ప్రసాదాలలో సారాన్ని గ్రహించి దాన్ని మళ్ళీ మనకి అనుగ్రహ రూపంలో ఇవ్వడం ఉంటుందో కదా. ఈ కేయూరాలు ఎందుకు ధరిస్తారు? లోకంలో ఎక్కడెక్కడ ఏమి జరుగుతున్నాయా అన్న సంగతి పగలల్లా సూర్యుడు, రాత్రంతా చంద్రుడు గ్రహించి అమ్మ చెవుల్లో చెప్తూ ఉంటారట. అందుకని ఈ కర్మసాక్షి చెప్పేటటువంటి మాటలని విన్నటువంటిదై అందరినీ అమ్మకి తెలియదనా? తెలుసు, అదొక వేడుక. తెలిసిన దాన్ని మళ్ళీ చెప్పించుకోవడం, అవతల వాళ్ళు సరిగ్గా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారో లేదో అని చెప్పి వాళ్ళ చేత చేసినటువంటి పని యొక్క నివేదికని వింటూ ఉండడం, ఇదంతా గొప్ప యాజమాన్య లక్షణాలు. కనుక అవి వింటూ అనుగ్రహిస్తూ ఉంటుంది. కనుక చక్కగా మంచి చారు కుండలాలని, అందమైనటువంటి కుండలాలు చూడండి ఎంత బాగున్నాయో. రెండు చెవులకి పెట్టినటువంటి ఆ కుండలాలు కూడా శ్రీకారంలాగా ఉన్న అమ్మ చెవుల ఆకృతిలో ఉండి చిన్న చిన్న గజ్జలతో గల్లు గల్లుమని, అంటే వింటున్నాను సుమా అని తల ఊపుతోందట. ఆ ఊపేటప్పటికీ ఆ ఉన్నటువంటి గజ్జలు ఉన్నాయే అవి కొద్దిగా కదులుతున్నాయి. అంటే చెప్పినటువంటివి వినడానికి ఎంత సిద్ధంగా ఉండాలో, మాట్లాడడం ఎంత ప్రధానమో వినటం అంతకంటే కూడా ప్రధానం అని తెలియచెప్తూ ఉన్నది. ఎందుకంటే వాగ్రూపిణి అయినటువంటి అమ్మ వాక్కు యొక్క ఘనత చెప్పడం, వాక్కుకి ప్రాశస్త్యం ఎప్పుడు వస్తుంది? వినేవాళ్ళు లేకుండా మాట్లాడితే దానికి అస్తిత్వమే లేదు. ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారో, అసలు మాట్లాడవలసిన అవసరమేమున్నదని. అందువల్ల వినికిడి యొక్క ప్రాధాన్యం చెప్తూ ఉంది. ఆ పాదాలు ఎటువంటివి? హంసలకి నడకలు నేర్పించే పాదాలు. అమ్మ నడిచినప్పుడు ఆ అందమైనటువంటి పాదాలు, ఇప్పుడు వాటినే కదా మనం కళ్ళారా చూస్తున్నాం. ఆ అందమైనటువంటి ఆ పాదాలు చక్కగా కులుకు తళుకుల నడకలు, బెళుకుల నడకలు నడుస్తూ ఉంటే చూసి నేర్చుకోవటానికి రాజహంసికలు పక్కన చేరతాయిట. చేరి అమ్మా ఎంతగా మేము నేర్చుకున్నా నీ అంత గొప్ప నడక మేము నడవలేము, ఎందుకైనా మంచిది నువ్వు మా మీద కనుక కూర్చుంటే మా నడకే నీ నడకలాగా కనపడుతుందేమో తల్లి అని చెప్పి హంసలు అమ్మవారికి వాహనంగా వచ్చాయా అని అనిపిస్తూ ఉంటుంది. హంస వాహన అయినటువంటి ఆ తల్లిని చూస్తే ఈ హంసవాహన చేతిలో మనకు కనపడుతున్నటువంటిది చక్కనైనటువంటి వీణ. ఈ వీణ వాయిద్యాలలో చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. తాత్వికమైనటువంటి ప్రతిపత్తి అత్యధికంగా కలిగినటువంటి వాయిద్యాలు మనకు కనపడుతూ ఉంటాయి. వేణువు, వీణ. ఆ వీణ మన శరీరంలో ఉండేటటువంటి మేరుదండానికి సంకేతం. ఆ మేరుదండాన్ని అనుసరించి కదులుతూ ఉండే, ప్రసారం చేస్తూ ఉండేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ ఇడ, పింగళ, సుషుమ్న అనబడే నాడులకి సంకేతంగా పైన ఉన్నటువంటి తీగలు మనకి ఉంటూ ఉంటాయి. వీటి యొక్క ప్రకంపనల ద్వారానే జీవిలో ఉన్నటువంటి జీవ ప్రజ్ఞ
కుండలి అనేటటువంటి పేరుతో ఉన్నది ఏదైతే ఉందో అది ఊర్ధ్వముఖ చాలనం చేయడానికి అవకాశం ఉంది. అమ్మా, మా అంతట మేము ఆ ప్రజ్ఞని ఊర్ధ్వముఖంగా పంపించగలిగిన సాధన చేశామా, చెయ్యగలమా, మాకంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? ఆహా, అదిగో కదులుతోందే తల్లి. అలా కదిలినప్పుడు ఆ కదలిక అమ్మ కదలిక జీవులలో ఉన్నటువంటి కుండలిని కదలికని ప్రేరేపణ చేస్తుంది. దానికి సంకేతంగానే తన చేతిలో వీణని ధరించింది. ఆ తల్లి ఎవరి మేరు దండాన్ని అలా కొనగోటితో, ఆ గోళ్ళు ఎలా ఉంటాయట, మెత్తనైనటువంటి వజ్రపు కొసల్లాగా ఉంటాయట. వజ్రాలేమో చాలా కఠినంగా ఉంటాయి, అమ్మ గోళ్ళేమో అతి చిన్నగా ఉండేటటువంటి తామరపూల రేకుల్లాగా ఉంటాయి. ఒకవేళ తామరపూల రేకులే మెత్తదనంతో పాటు కాఠిన్యాన్ని కూడా వహించగలిగినట్టయితే, వజ్రాల్లాగా ఉండగలిగినట్టయితే, వజ్రపు కొసల్లాగా గనక ఉన్నట్టయితే అప్పుడు మాత్రమే అమ్మగోళ్లతో పోల్చడానికి వీలవుతుంది. లేకపోయినట్టయితే సృష్టిలో మనకి కనపడేటటువంటి ఏ పదార్థమైనా ఆ తల్లితో పోలిక చెప్పడానికి సరిపోవు. ఊరికే అలా వెళ్ళడానికి వీలుంటుంది అని చెప్పడానికి మాత్రమే సరిపోతాయి. అటువంటి సున్నితమైనటువంటి మోత మోగించగలిగినటువంటి గోళ్ళ చివళ్లతో వీణని పలికిస్తూ ఉంటుంది తల్లి. ఓకే, పలికించకపోయినా మోగుతుందట. వీణవాయించనే అలమేలు మంగమ్మ, వీణవాయించనే అలమేలు మంగమ్మ, వేణుగాన విలోలుడైన వెంకటేశులోదా. వీణవాయించనే అలమేలు మంగమ్మ, వేణుగాన విలోలుడైన వెంకటేశులోదా. వీణవాయించనే అలమేలు మంగమ్మ. కురులు మెల్లన జారగా సన్నజాజి వీరులు సల్లనరాలగా, కురులు మెల్లన సారగా, సన్నజాజీరులు జల్లనరాలగా, కర కంకణంబులు గల్లని మ్రోయగా. కరకంకణంబులు ఘల్లని మ్రోయగా, మరువైన వజ్రాల మెరుగుతులాడగా, మరువైన వజ్రాల మెరుగుతులాడగా. వీణవాయించనే అలమేలు మంగమ్మ, వేణుగాన విలోలుడైన వెంకటేశులోదా. వీణవాయించనే అలమేలు మంగమ్మ.
ముచ్చాల సరులు ఉయ్యాలలు గగాను సందిటి దండలు కదలగాను ఆని ముచ్చాల సరులు ఉయ్యాలలు గగాను అందమై పాలిండ్లను అలదిన కుంకుమ అందమై పాలిన్లను అలదిన కుంకుమ గంధము చెమటచే కరగి గుమగుమనగా గంధము చెమటచే కారాగి ఘుమఘుమమనగా వీణవాయించెనే అలమేలు మంగమ్మ వేణుగాన విలోలుడైన వెంకటేశునోదా వీణవాయించెనే అలమేలు మంగమ్మ ఘననయనములు మెరయగా వింతరాగమును ముద్దులు కులుకగా ఘననయనములు మిరయగా మింతరాగమును ముద్దులు కులుకగా ఘన నిభవేణి జంత్రగాత్రము మెరయగా పగపద పద నిల పగపద నిసా పదలు ధని సా సా పగపద ఘన నిభవేణి జంత్రగాత్రము మెరయగా వినిడి శ్రీ వెంకటేశుల వేణుల విందుగా వినిడి శ్రీ వెంకటేశుల వేణుల విందుగా వీణవాయించెనే అలమేలు మంగమ్మ వేణుగాన విలోలుడైన వెంకటేశునోదా వీణవాయించెనే అలమేలు మంగమ్మ వేణుగాన విలోలుడైన వెంకటేశునోదా వీణవాయించెనే అలమేలు మంగమ్మ ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణో పరాం ప్రేయసీం తద్వక్షస్థలనిత్యవాసరసికాం తత్క్షాంతి సంవర్ధినీం పద్మాలంకృతపాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. జగన్మాతృమూర్తి అయిన అలమేలుమంగ పద్మావతీదేవి పాదాలు కడగంగ సురగంగ పంచమీ తీర్థమై పెళ్ళువికిన ఈ ప్రాంతంలో బ్రహ్మాండ భాండాన ఉత్సాహం ఉప్పొంగగా బ్రహ్మోత్సవాలలో అరుదించిన అలమేల్మంగ తిరుమాడ వీధులలో ఈనాడు హంస వాహనై హంస రూపిణియై వీణాలంకృతయై సర్వభూషణ సమలంకృతయై మన కోసం మన మనస్సుల్లో ఉన్న మాలిన్యాన్ని కడిగేయడం కోసం కాలుష్యాన్ని ఆవలకి పంపేయడం కోసం తిరుచానూరులో కొలువైన శ్రీ మహాలక్ష్మి శ్రీమత్ సౌభాగ్య జననీం అని పేరెందుకున్న ఆ తల్లి తన పాదాల అందెలు గజ్జేలు
గల్లుగల్లు మనగా తన చేతిలోని వీణ వివిధ రాగాలని పలికిస్తూ ఉండగా హంసవాహన అయినందుకు హంస ఘంటారవం, హంస కాంభోజి, హంస కోసలి, హంస గాంధర్వం, హంస గమని, హంస గాంధారి, హంస గీర్వాడి ఇత్యాది రాగాలతోటి ఆమె అరుదించుతోంది. ఆ వీణకు ఒక పక్క ఉన్నటువంటి ఆ తుమ్మని గాని చూసినా, ఆ సారెను, ఆ తీగలని ఒక్కసారి గాని పరిశీలిస్తే గాయత్రి మంత్రాక్షరాలకి తగినటువంటి సోపానాలు 24 మనకి కనిపిస్తాయి. గౌరవంతో ఆ రవాన్ని అందియడానికి సారమెరిగిన సప్తతంత్రుడు చేరువవుతూ ఉంటే చతుర్వేదాలు ఒక్కసారి మౌనముద్ర వీడి సముద్ర ఘోషలాగా పవిత్ర మంద్ర అనుమంద్ర మధ్య తారస్థాయిలకు చేరుకొని ఆ వేదాన్ని ఆవేదనను మనకి వినిపిస్తూనే ఉంటాయి. అవి వినవస్తూనే ఉంటాయి. తిరుచానూరు గాలి తరగల మీద అలవోకగా అలనల్ల ఆడుతూ అమ్మ పైట చెరగుల సవ్వడిలాగా, ఆమె అందెల విందులాగా, ఆమె జూకాలు అటు ఇటు ఊగుతున్నట్టుగా ఆ విరిమాలికలు పేరు పేరున ఆ విరి పేరులు తులసి దళాలు, చామంతులు, మల్లెలు, మొల్లలు, సన్నజాజులు, విరజాజులు, జాజులు జల్లులు జల్లులుగా కురుస్తూ ఉంటే మణిమాణిక్య రత్న ఖచ్చిత సంశోభితమైనటువంటి మకుటంతో అమ్మవారు అరుదించుతూ ఉంటే ఆహా, యజుస్సామ అధర్వ వేదాలు ఋగ్వేదంతో కలిపి చతుర్వేదాలు కూడా ఈ తల్లి రూపాన ఈనాడు మన్ని పలకరిస్తున్నాయి. మన మనసులు పులకరిస్తున్నాయి, మన జన్మలు తరిస్తున్నాయి అన్నట్టుగా ఒకరొకరుగా వరుసగా దర్శనానికి తలలు వెడుతూ హారతులతోటి, హారతుల పళ్ళాలతోటి పుణ్యస్త్రీలు, సౌభాగ్యవతులు తరలి వస్తూ ఉంటే పద్మావతీదేవి ఒకరు అక్కడ కొలువై ఉండగా ఈ రూపాన పలువురు పద్మావతులై అలమేల్మంగలై అడుగడుగున ప్రతి నాట్య భంగిమని కూడా ఆనందిస్తూ ప్రతి దరువుని కూడా అందులోని తాళాన్ని లయని హాయిగా అలవోకగా పలికిస్తూ ఉంటే చెవులారా వేణులారా విని ఆనందిస్తూ అటు సంగీతంలోను ఇటు సాహిత్యంలోను సర్వకళా సమారాధ్యగా సమానగా తూగుతూ ఉండేటటువంటి అమ్మవారు ఈనాడు అరుదించుతోంది. ఎందుకనగా చిత్తా నక్షత్రం అలాగ దాటి స్వాతి నక్షత్రం ఇలాగ మెరుస్తూ ఉన్న ఈ మధ్యకాలంలో వచ్చింది కాబట్టి ఆమె తూగడమే సబబు అని మనం అనుకోవాలి. ఎందుకనగా మూలాధారం ఆదిగా బ్రహ్మరంధ్రం ఏదైతే ఉందో దాని అవధిగా వెన్నుపూసలు, వీణ సారికల అమరికను అలా ఏర్పాటు చేసుకొని దానికి ఆరంభ మంత్రం తాళస్థాయిని ఎగిసే ఆ సంద్రం ఇదే అన్నట్టుగా వీణానాదాన్ని ఇక్కడ డోళ్ల సవ్వడితోటి రుబ్బుతూ నలువైపులా ఉన్న అంధకారాన్ని, తమస్సును, అజ్ఞానానికి ప్రతీకగా చేసి దాన్ని పటాపంచలు చేస్తూ విజ్ఞానానికి పతాకగా సాక్షాత్ సరస్వతి స్వరూపంగా సాక్షాత్కరిస్తున్నటువంటి ఆ తల్లిని చూస్తున్నటువంటి కళ్ళు మనకి ఆహా, ఈ 2 కావు 1000 ఉంటే బాగుండనిపిస్తుంది. 1000 కన్నులతోటి చూడగలిగేది కేవలం స్థిర సౌదామని వంటి ఆమె రూపాన్ని ఒక్క క్షణం మాత్రమే. ఆ తేజస్సును ఈ చర్మచక్షువులు తట్టుకోలేవు కాబట్టి మనం జ్ఞానచక్షువులు ఇమ్మనమని, జ్ఞాననేత్రాన్ని దయచేసి తెరవమని అమ్మని వేడుకుంటూ కోలాటాల చప్పుళ్ల మధ్య, ఆ బృందాలుగా చేస్తున్న నాట్యాల మధ్య అమ్మవారిని వేడుకుంటూ వేడుకగా చేసుకునే ఈ బ్రహ్మోత్సవంలో ఈనాడు హంసరూపిణి అయినటువంటి ఆ తల్లిని ప్రతి ఒక్కరూ కూడా మన మనస్సుల్లో నిత్యం మేలుకోమని ప్రార్థిస్తూ హంసీవ షట్సురమనే సరసీరుహేషు హంసాసనా జనని భాసి షడద్వసుత్వం ఆనంద బిందురివ దివ్యసి చ త్రివేణ్యాం బ్రహ్మాణి వాసర సరస్వతి సుప్రభాతము అంటే మన మనసులు ఎప్పుడూ కూడా జడత్వం నుండి జాగృతానికి రావాలి, నిద్రపోతున్నటువంటి మనస్సుల్ని మేల్కొల్పుకోవాలి అని మన మనసుల్లో ఉన్నటువంటి ఆ పద్మాన్ని వికసింపజేసుకోవడమే పద్మావతీదేవిని ఆవాహన చేసుకోవడం, ఆవిష్కరింపజేసుకోవడం, అజ్ఞానాన్ని బహిష్కరింపజేసుకొని విజ్ఞానాన్ని సాక్షాత్కరింపజేసుకోవడానికి చిందుల విందులు అడుగులలో వేస్తూ ఉంటే ఆ అడుగులే మడుగులై ఆ మడుగులలోనే అమ్మకి స్వాగత సత్కారాలు లభింపజేస్తూ ఒక చోట ఆ వీణారవం వినిపిస్తూ ఉండగా మరొక చెంత తన తొడ మీద ఆ కకుభస్థలాన్ని అలాగ ఉంచి యువతల పక్క వేళ్లతో కొనగోళ్లతో ఆ తీగలు మీటుతూ ఉంటే ఎక్కడెక్కడి నాదాలు కూడా వివిధ రాగాలతోటి అమ్మకి నిండుగా నిజంగా నిత్యంగా హారతులెత్తుతూ ఉంటే ఆహా, క్షీరాబ్ది కన్యకు ఎంత చక్కటి హారతి,
ఎంత చక్కటిది ఈ భారతి అని హంసవాహనయ్య వీణాపాణి అయిన అలమేల్మంగకు స్వాగతం ఇస్తూ ఉంటుంది ప్రతి హృదయము. మన హృదయమే మాడవీధి, అమ్మవారి యొక్క ఆ నాదమే మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు. ఆమె దాల్చినటువంటి ఎక్కినటువంటి అధిరోహించినటువంటి ఆరూఢయే వస్తున్నటువంటి హంసయే మనలో మంచి చెడులను వేరు చేసేటటువంటి పాలు హంసగా పరమహంసగా பருத்தெழுந்த சிந்தை மதியுறிஞ்சே வான்முகடு நோக்கி கண்டோர் கேடியோடு கொழுந்தாதே பொன்னாதே மால் தேடி ஓடும் மனத்துள்ளான் வேங்கடத்தான் மாகடலான் மத்தம் நினைப்பறியான் நீலரங்க தொல்லானை பாலாறு தேவாதி தேவன் என பாடுவான் ஒன்னொரு நாள் மாவாய் இளங்க கொண்டெடுத்தாள் மாண்பாயகங்கை సిరులు
హంసారూఢాం జగద్ధాత్రీం సకల జ్ఞానరూపిణీం విద్యా విజ్ఞాన సంధాత్రీం పద్మాదేవీమహం భజే. సకల జ్ఞానరూపిణి, జగద్ధాత్రి, విద్యా విజ్ఞాన సంధాత్రి, హంసారూఢ అటువంటి తల్లిని మేము ప్రార్థిస్తున్నాం. ఆమె ఇచ్చేటటువంటి జ్ఞానం ఎటువంటిది, విద్య ఎటువంటిది అంటే లోకంలో ఏ విధంగా స్త్రీలు ఉండాలో తెలియచెప్పేటటువంటి జ్ఞానం కూడా ఇవ్వగలిగింది. తరచుగా మనకి శాస్త్రాలు సిద్ధాంతాలు చెబుతాయే తప్ప ఆచరణ ఎలా ఉండాలో చెప్పేది చాలా తక్కువ. కానీ ఈ తల్లి మనకి ఆచరణ, ఏమి ఆచరిస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో కూడా తెలియచెప్తూ ఉంది. అందుకే విద్యతో పాటు విజ్ఞానాన్ని కూడా ఇస్తుంది అని సమన్వయించి చెప్పడం ఉంది. ఎలా ఉండాలి అంటే, ఇట్టే గుణవంతురాలు ఈ అలమేల్ మంగ అనే అమ్మ యొక్క గుణాలని వరుసగా చెప్పడం జరిగింది. వాటిల్లో ఒక్కొక్క లక్షణం దాని యొక్క ఫలితం ఎట్లా ఉంటుందో చెబితే, దయ కలిగినటువంటి వారికి దైవమే తోడవుతుందట. అంటే అందరూ నేను దయ కలిగి ఉన్నాను, నాకు దైవం తోడు. ఎవరు తోడు? అమ్మవారికి తోడెవరు? లోకాలన్నింటినీ పాలించే తల్లికొకళ్ళ తోడు అవసరమా? కానీ ఆమెని తనకి తోడుగా చేసుకున్నాడు జగన్నాయకుడు. అంటే తానుగా తోడు కావాలని అడగడం కాదు, తోడుగా భగవంతుడే రావటం జరుగుతుంది. కనుక ప్రధానంగా ఉండవలసినటువంటి లక్షణం దయ. దయ లేనట్టయితే అసలు ఏ రకమైనటువంటి సాధన కానీ మరొక్కటి కానీ సాగడానికి ఉండదు. ప్రధానంగా ఉండవలసినటువంటి దయ. అందుకే దయాంతరంగా అలమేల్ మంగ అని మనం చెప్పడం జరిగింది. ఆ దయాంతరంగా అయినటువంటి అలమేల్ మంగకి దైవం తోడు. నిజం చెప్పాలంటే దైవానికి ఈమె తోడు. లోకులక దైవం తోడుగా వస్తారని ఉపదేశం చెప్పినట్టుంది. తన విషయానికి వచ్చేటప్పటికీ తానే దైవానికి తోడుగా ఉండి లోక వ్యవహారాన్ని నడిపిస్తూ ఉంది. వ్యూహలక్ష్మిగా ఉండి ఎవరెవరిని ఎంతెంత అనుగ్రహించాలో, ఏ రకంగా ఎవరి పట్ల దయ కలిగి ఉండాలో అన్నీ దగ్గర ఉండి చెబుతూ ఉండేటటువంటి లక్ష్మి కదా. అంతేకాదండి, ఆవిడికి ఎలా నియతి గల దానికి నెరవేరు పనులు. ఏదైనా పని కావాలి అంటే ఒక నియమం, ఒక కట్టడి, ఒక నిబద్ధత, ఒక దాన్ని చక్కగా అనుసరించి చేయగలిగినటువంటి ఒక క్రమశిక్షణ ఉండాలి. దాన్నే సాధనమున పనులు సమకూరు ధరలోన అని నియతి కలిగినటువంటి తల్లిగా తానుంది. నేనే అలా ఉన్నప్పుడు మీరంతా ఎందుకు ఉండరండి బిడ్డలు? బిడ్డలందరూ అలాగే ఉండాలని వాత్సల్యపూర్వకంగా చెబుతూ ఉంది. ఇలా ప్రతి లక్షణం తగవు కలిగిన దానికి జయము తప్పనిసరిగా లభ్యమవుతుంది. అంటే న్యాయంగా ఉండే వాళ్ళకి జయం ఎప్పటికన్నా న్యాయమే గెలిచి తీరుతుంది. న్యాయబద్ధమైనటువంటి జీవితాన్ని గడపండి అని బోధిస్తూ ఏదైతే తాను బోధ చేస్తూ ఉందో 15వ తారీఖున ధ్వజారోహణంతో ప్రారంభించబడ్డాయి. ఈరోజు అమ్మవారు సాయంత్రం వేళ హంసవాహనంలో సరస్వతి రూపంలో భక్తులకందరికీ దర్శనమిస్తున్నారు. హంసకున్నటువంటి విశేషమైనటువంటి గుణం ఏంటంటే, పాలు నీళ్లు కలిపి మనం హంసకు పెట్టిన పక్షంలో రెండింటిని వేరు చేయగలిగేటువంటి తత్వం ఉంది. అట్లాగే జ్ఞానం మనం అలవర్చుకుంటే చీకటి వెలుగుల్ని ఏ రకంగా మనం గుర్తించగలుగుతామో అదే రకంగా అమ్మవారు సరస్వతి రూపంలో జ్ఞానప్రదాయినిగా ఈరోజు భక్తులకందరికీ దర్శనమిస్తున్నారు. ఈ రకంగా ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం వివిధ రకాల వాహనాలలో అమ్మవారు వివిధ రూపాలలో దర్శనమిస్తూ భక్తులందరికీ కూడా అలరిస్తున్నారు. ముఖ్యంగా 23వ తారీఖున పంచమ తీర్థం రోజు పుష్కరిణిలో అమ్మవారికి స్నపన తిరుమంజనం చేసి చక్ర స్నానం నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు భక్తులు లక్షలాది మంది ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భంగా చెప్పొచ్చేది ఏంటంటే, అమ్మవారు యొక్క చక్రం స్నానం అయిన తర్వాత ఆ పుష్కరిణిలో ఆ ప్రభావం అనేది 24 గంటల పైగా ఉంటుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని
వచ్చినప్పుడు క్యూ లైన్లో పాటించి సహనాన్ని ప్రదర్శించి తొక్కిసలాటకి తోపులాటకి తావు లేకుండా ప్రతి ఒక్కరు కూడా పుష్కరిణిలో నిదానంగా పుష్కర స్నానం చేసుకుని వెళ్ళవలసిందిగా మనవి చేస్తూ, ఈసారి మామూలుగా మనం ఈ పవిత్ర రోజు అయినటువంటి పంచమతీర్థం రోజునే అమ్మవారికి బంగారంతో తయారు చేసినటువంటి చీరని ధరించేవారం. ఈసారి ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకునే విధంగా 22వ తారీఖు కూడా అమ్మవారిని గోల్డెన్ శారీతో అలంకరణ చేయడం జరుగుతున్నది. కాబట్టి 22వ తారీఖు 23వ తారీఖు అమ్మవారు బంగారు చీరను ధరించి భక్తులకు అందరికీ కూడా దర్శనమిస్తారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులకు అందరూ కూడా అమ్మవారి కృపా కరుణ కటాక్షాలు అనుగ్రహించబడాలని చెప్పి ఆకాంక్షిస్తూ అందరికీ ఓం నమో పద్మావతి నమః. జీవిలోనూ హంసగా తిరుగుతూ ఉండేటటువంటి ప్రాణం ఏదైతే ఉందో దానిని అధిరోహించి ఉండేటటువంటి తల్లి హంసవాహన అనగా ఓంకార స్వరూపిణి. ఓంకారంగా మనందరిలోనూ ఉండి ఉచ్ఛ్వాస నిశ్వాసాల పైన ప్రయాణం చేసేది ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అని కదా ప్రతినిత్యం సంధ్యావందనంలో చెప్పుకునేటటువంటి మాట. ఓం అని చెప్పబడే ఒకే ఒక అక్షరమే పరబ్రహ్మ స్వరూపము. ఆ పరబ్రహ్మ స్వరూపానికి అందమైన స్త్రీ రూపాన్ని కల్పించి మన కళ్ళ ముందు ఉంచి మనమందరం వ్యామోహపడిపోవాలి అంటే అది పద్మావతిగా మన కళ్ళ ముందు ఉంటుంది. ఆ చూడండి, బుగ్గన చుక్క ఎంత అందంగా ఉందో, ముక్కున పెట్టిన ముక్కెర ఎలా మెరిసిపోతోందో, ఆ బేసరికి అంత అందమేమిటి? అమ్మ ముఖాన పెట్టబట్టి వచ్చినటువంటి అందం, ఆ అందం అన్ని వైపులా ప్రతిఫలించాలి అని చెప్పి ఆ బేసరిలో ఉన్న వెలుగు అన్ని వైపులకి ప్రతిఫలించటానికి చక్కని హారతులు ఇస్తున్నారు. ఈ హారతి అందులో ప్రతిఫలించి అన్ని దిక్కులకి వ్యాపించి మనందరిని అనుగ్రహిస్తుంది. అందరూ ఎక్కడెక్కడ ఉన్నటువంటి వారు ఆ తల్లికి ఇచ్చినటువంటి హారతిని స్వీకరించి ధన్యులమగుదముగాక. అందులో మనకి ఈ ఎస్విబిసి ఛానల్ ద్వారా ఆ హారతులని ఇంట్లో కూర్చుని స్వీకరించగలిగినటువంటి అదృష్టాన్ని వారు కల్పించారు. అటువంటి హారతి తీసుకుని స్వీకరించి మనను అనుగ్రహించి ముందుకు కదులుతూ ఉన్నటువంటిది ఓంకార స్వరూపిణి అయినటువంటి హంస వాహన అయినటువంటి అమ్మ అలమేల్మంగాదేవి అరుదించిన విధానం మెరుగు వంటి అలమేల్మంగ. తల్లికి మెరుగు ఎలా వచ్చింది? పాలమున్నీటిలో పలిమీది మీగడమిసిమి జిడ్డున చేసి మేనువడసి క్రొక్కారు మెరుగుల కొనల తళుక్కుల మేనిచే గల నిగ్గుమెరంగు చేసినాడు. నాటికి ప్రోది నవకంపు దీవెల నునుబోధనియంపు నూలు గొలిపి క్రొవ్వారు కెందమ్మి కొలకుల ప్రొద్దున పొలసిన వలపుల ప్రోది వెట్టి పసిడి చంపకదామంబు బాగుగూర్చి వ్రాలు కొన్నెల చెలువున వాడిదీర్చి జానతనమును చేతుల జిడ్డు విడిచి నలువ ఈ కొమ్మ నొగి చేసినాడు నేడు. అన్ని విధాల ఆ బ్రహ్మదేవుడు ఈ కొమ్మను చేస్తే ఆదుకొమ్మ మాతో ఆడుకొమ్మ అని వేనోళ్ళ ఆ దేవిని ప్రార్థిస్తున్నాం. అందుకు వచ్చింది ఆ మెరుగుదల. అంతేకాదు, ఇంత తమస్సును ఇంత అంధకారాన్ని కూడా పోగొట్టడానికి ఆవిడ సంసిద్ధమైంది. సాక్షాత్ సరస్వతీ స్వరూపాన మొల్లలు కనకాంబరాలు అన్నీ కూడా ఆ తల్లికి అలంకృతమై వస్తూ ఉంటే అసలు ఆమె పేరే పద్మ. పుష్ప సంబంధమైనటువంటిది, జలరాశి నుండి పుట్టినటువంటిది, తీర్థం నుండి ఉద్భవించినటువంటిది. పద్మ అన్న పేరుతోటే ఆమెకి సర్వ అనుబంధము సర్వ సంబంధము కూడా. పద్మాలయాయ్ అంటే పద్మమనే పేరు గల నవనిధులలో తాను ఒక నిధి. ఆ నిధి అన్నిటికీ కూడా సన్నిధి
అదిగో సాక్షాత్ అలమేలుమంగ. పద్మాయై అంటే పద్మ లక్షణాలే తనకు ఉన్నాయట. కమలాయై మృదువైన కమల లక్షణాలున్నాయి. పద్మప్రియాయై పద్మ పేరు గల నిధి ఇష్టంగా కలిగినది. పద్మహస్తాయై హస్తంలో పద్మాకార రేఖలున్నాయి. ఇలాగ పద్మిని, పద్మావతి, పద్మదళాయతాక్షి, పద్మాసన, పద్మనేత్రి, పద్మగాత్ర అని సర్వ విధములు కూడా వికసించినటువంటి కమలమే అలమేల్మంగ. ఏమి ఈ కమలము, ఏమి ఈ పద్మం అంటే జ్ఞానం అనేటటువంటి కుసుమం ఎలాగ వికసిస్తుందో అలాగ అదుగో వచ్చేనదే అలమేల్మంగ. అలకల కులుకుల నడకల తళుకుల బెడుకుల మెరుపులు ఈనుతూ మనోజ్ఞంగా మధురమైన వచనాలతో మనోహరంగా తిరుమాడ వీధంలో చిత్రాలతో ఛత్రాలతో పవిత్రంగా పావనంగా దీవెనగా అదే వీవనగా అఖిల భక్తాళి ఆమె చుట్టూ చేరి అమ్మా తల్లి జనని లోకైకమాత అఖిలాండేశ్వరి బ్రహ్మాండ జగజ్జనని అని వేణోళ్ల పొగుడుతూ ఉండగా ఇరుపక్కల దండలతో మనకు కైదండగా అండదండగా ఏడుకొండల వాణ్ణి ప్రేయసి నెచ్చెలి కలువ రాణి కమలరాణి పద్మాసన పద్మనేత్రి పద్మాక్షి అర్చక స్వాములు ఆరాధనలు ఇస్తూ ఉండగా అటూ ఇటూ కైవారాలు చేస్తూ ఉండగా దండధారులై ఛత్రధారులై వేణోళ్ల పొగుడుతూ ఉండగా ఆనందాశ్రువులు జలజల జలజమని కారుతూ ఉండగా ఇది వార్షికాభ్రముల తుంపరలు కాదు.